నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఏంటి అంబటి రాంబాబు గారు ఇంత గొడవ చేస్తున్నారని చెప్పి నేను అర్జెంట్గా ఆయన వీడియో చూశాను. రాంబాబు గారు ఎక్కడున్న పోరు ఆయన ఎలా చెప్పాలి ఆయన గురించి, ఏ యుద్ధానికైనా సరే, జైలుకైనా సరే, నిక్కర్లో అయినా సరే, ట్రెక్కింగ్ అయినా సరే, ఏదైనా సరే నేను ముందుంటానని చెప్పి రాంబాబు గారు అంటూ ఉంటారు. ఆఖరికి బ్యారిగేట్లు ఎత్తేయడం దగ్గర నుంచి ఆఖరికి మన జెండా మోసి ఆయన, నేను మొన్న అనుకున్నాను ట్రెక్కింగ్ చేశారంటే ఎవరెస్ట్ ఎక్కిస్తారా అంబటి గారు అనుకుని. కాదు పాపం, ఒక చిన్న ట్రెక్కింగ్ చేశారు. ఆయన ఏజ్కి సరిపడా ట్రెక్కింగ్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో చాలా పాజిటివ్ వైబ్లో ఉండే అంబటి గారు కొంచెం స్ట్రెస్లో కనిపించారు నాకు నిన్న. అది కాకుండా సెప్టెంబర్ 9వ తారీఖు ప్రతి ఒక్కరికి చాలా గట్టిగా గుర్తుండే రోజు. చంద్రబాబు నాయుడు గారిని రాత్రిపూట్లు వచ్చి ఆయన బస్ దగ్గర పెద్ద అలజడి సృష్టించి ఎక్కడో పారిపోతారు ఈయన అన్నట్టు, ఎక్కడో పారిపోతారని జగన్మోహన్ రెడ్డి మనసులో ఖచ్చితంగా అనుకుని ఉంటాడే, ఆ ఒక్క అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది నా చరిత్రలో నేను అని. అతన్ని దింపే రోజు, ఉద్యమంగా మొదలైన రోజు, బాబు గారిని అరెస్ట్ చేసిన రోజు కూడా 9వ తారీఖు. అండ్ అంబటి రాంబాబుకి కూడా నిన్న రాత్రి వెళ్ళి తలుపులు కొట్టారంట పోలీసులు. దేనికి అరెస్ట్ చేయడానికో, నోటీస్ గురించి ఆయన డిస్కస్ చేయరు, ఏ పర్టికులర్ ఇష్యూ గురించి అని. కానీ అంబటి గారు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదులే, ఒక న్యాయవాది, ఒక ఇంకా కొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి కూడా చాలామంది కనిపించే విషయం ఏంటంటే పాపం అంబటి గారిని నేను పట్టించుకుంటారు అని. కానీ ఆయన పైన కూడా న్యూస్ పేపర్లన్నీ ఒకసారి ధ్వజమెత్తి ఏంటి అంబటి ఇది అన్నట్టుగా న్యూస్లు రాసి ఆయన లంచాలు తీసుకున్నారు అని చెప్పి, అతి ప్రధానంగా లిక్కర్ కుంభకోణంలో కూడా ఆయన పేరు రావటం, న్యూస్ పేపర్లు వాటిని పబ్లిష్ చేయటం, ఆయన చూసాను అబ్బోయ్ అంబటి గారు ఇంతుందా అని చెప్పి కూడా షాక్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. న్యాయవాది, దాని తర్వాత షార్ప్గా పాయింట్కి మాట్లాడతాను, అసలు ఎవరు ఏది ఇసుమెత్తు మాట్లాడకూడదు, అటు ఇటు ప్రజల శ్రేయస్సు కోరుకునేవారు, వైసీపీకి తన భుజాల మీద వేసుకుని నడిపించే ఆజానుబాహుడు అంబటి ఇంటికి నిన్న రాత్రి పోలీసులు తలుపు తట్టారు. దానికి ఆయన ఆవేశపడతా ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో 7 నిమిషాలు ఉంది. 15 నిమిషాల్లో వీడియో కథం అనలైజ్ చేసేద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను, ముఖ్యంగా యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడుతున్న అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఇవాళ అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై అన్ని ఆర్డీఓ ఆఫీసులు ఎదుట నిరసన తెలియజేస్తూ ఆ తర్వాత వారికి ఒక వినతి పత్రాన్ని అందజేసేటటువంటి కార్యక్రమం ఇవాళ. అన్నదాతల పోరు బదులు లిక్కర్ బాధితుల పోరు అని ఇంకోటి మొదలు పెట్టచ్చుగా. ఎంతమంది చనిపోయారు మన లిక్కర్ తాగి, సీసాలు అమ్ముకున్న వాళ్ళు ఎంతెంత ప్రాఫిట్ సంపాదించారు, కార్టన్లు అమ్మిన వాళ్ళు ఎంతెంత సంపాదించారు, అట్టపెట్టెలు తయారు చేసే వాళ్ళు ఎంతెంత సంపాదించారు, వాళ్ళు ఎక్కడెక్కడ దాచిపెట్టారు. నిన్న మీరు బయటకు వెళ్ళి హీరోల్లా బయటకు వచ్చారన్న ఆయన పేరేంటండి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ ఎక్కడెక్కడ దోచారు. లిక్కర్ పోరు సాంగ్ ఎలా ఉంది, బాగుంటుంది కదా, అలాంటివి చేయాలి. రైతుల పోరు సాంగ్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారండి వాళ్ళు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించే ముందు ఉల్లిపాయ ధర ఎంత చెప్పండి, రాయండి. పొగాకు ధర ఎంత చెప్పండి, రాయండి. మిర్చి ధర ఎంత చెప్పండి, రాయండి. ఇదే మా పరిస్థితి. పోని తోటకూర మామిడికాయ ధర ఎంత చెప్పండి, రాయండి. రైతుకున్న కష్టాలేంటి వివరించండి. ఇవేం తెలియకుండా మీరందరూ యూరియా గురించి, రైతుల గురించి పోరాడతామని చెప్పి ఒక పాటని కూడా రిలీజ్ చేశారు. పాటకంత మ్యూజిక్ కిక్కలేదు, కానీ ఏమో మరి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏళ్ళ గురించి కాదు, స్పెసిఫిక్గా ఓడిపోయే పార్టీల పాటలు హిట్ అవ్వు, గెలిచే పార్టీ పాటలు హిట్ అవుతాయి. అలాగే ఈసారి హిట్ అవ్వలేదు. మరి రైతులందరూ బాగానే ఉన్నారు, యూరియా శుభ్రంగానే అందుతుంది. ఇదంతా పక్కన పెడితే ఎక్కడైనా యూరియా కొరతుంటే నన్ను బెలవండి, నేను వచ్చి నుంచుంటాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నువ్వెంత అంబటి. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు గారు ఒక కమెంట్ కూడా మెన్షన్ చేశారండి, రెడ్ బుక్ చూసి కుక్క కూడా భయపడదంట. ఎవరు భయపడ్డారో మరి ఒకసారి చూద్దాం. ఆయన పాప మీద భయంలో ఉన్నట్టున్నారు. ఒక్కసారి లెట్స్ హావ్ ఎ లుక్. అరగబోతా ఉంది, ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతా ఉంది. ఓకే, దీనిలో మరి రాత్రి నుంచి చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి 12:40 2 జీపుల్లో పోలీసులు రావడం జరిగింది. పోలీసులు వచ్చి మా ఇంటి డోర్ కొట్టారు. సరే, నా వైఫ్, నా గ్రాండ్ చిల్డ్రన్ కంగారు పడుతూ
నన్ను నిద్ర లేపారు, పోలీసులు వచ్చారండి అని. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఎంత భయపడ్డారంటే, ఇంక పోలీసులు 2 వ్యాన్లలో వచ్చారు కాబట్టి నన్ను ఇక తీసుకువెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయం. అదే 2 వ్యాన్లు కాదు, మినిమం 3 వ్యాన్లు వస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే. 2 అంటే నేనే భయపడ్డాను, మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు భయపడ్డారు? అయినా పెద్ద పొలిటీషియన్ నేను, రాష్ట్రంలో అందరి పట్ల ఉంటాను, ధ్వజమెత్తుతాను, నుంచుంటాను, బ్లాక్ కోట్ వేసుకుని పోరాడతానని న్యాయవాది మీరు భయపడితే రాష్ట్రాన్ని నేను కాపాడదాం అని చెప్పి మీరు సంకేతాలు ఇస్తున్నారు. సత్యనపల్లి నేను కాపాడతారు. ఇంట్లో వాళ్ళని అలా భయపడ్డారని బయట చెప్పకూడదు, లోపల ఉంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని రాత్రిపూట వెళ్ళి ఆయన బస్ చుట్టూ FIR కాపీ లేకుండా అరెస్ట్ చేశారు. అప్పుడు ఏమైంది? న్యాయవాది గొంతు మాట్లాడాల్సింది కదా ఆ రోజు కూడా. ఎవరెస్ట్ ఎక్కినంత ఇంపార్టెంట్గా ట్రెక్కింగ్ చేసినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పట్ల జరుగుతుంది తప్పు. ఆయన FIR కాపీ అడుగుతున్నారు, ఇచ్చేయండి, తర్వాత అరెస్ట్ చేయండి. అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి పారిపోవాల్సిన అవసరం లేదు. అంబటి లాంటాడే పారిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు పారిపోతారా? ఈ లాజిక్ మిస్ అయ్యి లాస్ట్ టైం గవర్నమెంట్ అరెస్ట్ చేసిందా? ఏమైంది చివరికి? ఏమైంది? 11 స్థానాల్లో కూర్చుంది ఆ పని చేసిన తర్వాత. ఇంకొకళ్ళు ఆపకుండా ఉండాల్సింది. నా చరిత్రలో నేను చేసిన పెద్ద బూతు అన్నదేంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద ఆపటం. ఏమైంది చివరికి? 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. మనం ఏం చేస్తే దానికి అది తెలిసిపోతుంది కదా. ఇంకా ఇదంతా పక్కన పెడితే రాత్రి 2 జీపుల్లో ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు. సరే, నేను ఒక చిన్న లాజిక్ అడుగుతాను. రంగనాయకం గారిని ఎందుకంటే అర్ధరాత్రి వేళ తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు? ఒక పోస్ట్ షేర్ చేసినందుక? షేర్, జస్ట్ షేర్. ఇట్ ఈస్ అ రైట్ టు షేర్. హూ ద హెల్ ఆర్ యూ టు స్టాప్? హూ ద హెల్ ఇస్ ఎనీవన్ టు స్టాప్? ఒక పోస్ట్ మాకు నచ్చిందని షేర్ చేయడానికి మీరందరూ కూర్చుని నక్సలైట్లు, ఉగ్రవాదులు అన్నట్టుగా ట్రీట్ చేసి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినప్పుడు, మహిళని అరెస్ట్ చేసి, ముస్లాంని అరెస్ట్ చేసినప్పుడు, ట్రెక్కింగ్ చేసి బాలుల్లాగా నుంచుని నిన్ను అరెస్ట్ తీస్తారని దానికి భయం ఎందుకయ్యా? 12:30 1 గంట కూడా కొట్టచ్చు. మన ప్రభుత్వంలో నేర్పించిన హయాం నీతులే కదా అవన్నీ. కూడా అర్ధరాత్రి పల్లె 1 గంటకన్నా వెళ్ళి అప్పుడు చెప్పారా ఈ నీతులు? అప్పుడు రావు ఈ నీతులన్నీ. ఇప్పుడు మాత్రం లైమ్ లైట్లోకి వస్తాయి. ఎందుకు వస్తాయి? అసలు దేనికోసం వచ్చారు పోలీసులు? పేపర్లో వచ్చినవని నిజాలా లేదా ఆరోపణలేనా? లిక్కర్ కుంభకోణంలో అంబటి రాంబాబు కూడా ఉన్నాడా లేదా ఆరోపణలేనా చూడాలి కదా, తెలియదు కదా. ఆరోపణల వరకే నేను మాట్లాడుతున్నా. ఈరోజు వచ్చారు పోలీసులు, కొట్టారు. దానికి మీరు షార్ట్స్లో ఉన్నాను, నేను బర్బడస్లో ఉన్నాను, నేను లాల్చీ వేసుకున్నాను. ఎవరు అడిగారు? రాష్ట్రానికి ఎవరు కావాలి అంబటి గారు? మీరు ఏం వేసుకున్నారో? హూ వాంట్స్ టు నో? ఏంటి మీరు తప్ప ఇంకా అసలు మాకు ఇంకా సినిమా ప్రపంచంలో హీరో లేరా ఏంటి? స్పీక్ లైక్ అ పొలిటీషియన్, స్పీక్ లైక్ అ మెచ్యూర్డ్ మ్యాన్. ఐ వెంట్ అండ్ ఐ సెడ్ కమ్ టుమారో మార్నింగ్, దేర్ ఇన్స్ ద మ్యాటర్. ఐ టోల్డ్ దెమ్ దిస్ నాట్ ద రైట్ అవర్. అయిపోయింది. నేను షార్ట్స్లో ఉన్నాను, మా మనవరాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉన్నాను, ఫ్యామిలీ ఉంటారండి, ఇంకెవరు ఉంటారు చెప్పండి? స్త్రీపక్షపాతి మీరు. ధైర్యాన్ని నింపాలి. వాళ్ళు వ్యక్తం చేశారు. వెంటనే నిద్రపోతున్నటువంటి నేను లేచి, అదిగోండి నేను షార్ట్లో ఉన్నా, షార్ట్లోనే వచ్చి డోర్ తీసి ఎందుకు వచ్చారో అని అడిగారు. నోటీస్ ఇవ్వడానికి వచ్చాము అన్నారు. ఎంత అయింది టైం అంటే 12:40 అయింది. ఇంతమంది వచ్చారేంటి అని అన్నాను. పట్టాపురం పోలీసులు ఇంకా కొన్ని స్టేషన్స్ మరి ఏంటో నాకు అర్థం కాల. ఈ నైట్ టైంలో డోంట్ డిస్టర్బ్ మీ, మీరు ఉదయం రండి వెళ్ళండి అని మళ్ళీ పొద్దున్నే లేడీ ఏఎస్ఐ వచ్చి సరే నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఏంటో పరిశీలిస్తాను అనేది అంశం. ఖచ్చితంగా ఇక్కడ అభ్యంతరకరమైన అంశం ఏంటంటే, మేము రైతుల పక్షాన పోరు చేస్తూ ఉంటే మీరు దాన్ని డిస్టర్బ్ చేయడం కోసమో లేకపోతే లీగల్గా నోటీసులు ఇవ్వడం కోసమో అర్ధరాత్రి 12:40కి రావడం పోలీసులు సమంజసమేనా? నేను చెప్పాను కదా, ఆయన ఏమన్నారు? నోటీస్ గురించి కొట్టే కూడా అర్ధరాత్రి వేళ నేను లేచినప్పుడు షార్ట్లో ఉన్నాను, నేను బయటకు వచ్చాను, డోంట్ డిస్టర్బ్ మీ అని నేను చెప్పాను. చెప్తే నాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ఎంతమంది ఎందుకు వచ్చారు నోటీసులు ఇవ్వడానికి అని చెప్పి, అంతమందికి మీరు కూర్చొని రేపు రమ్మని చెప్పక్కర్లేదు కదా, అంతమంది వచ్చినా ఒకే ఆన్సర్ సరిపోద్ది. దీనికి ఆయన ఒక సినిమాటిక్ బిల్డప్ ఇస్తారు చూసారా. ఇంతమంది వచ్చారు, అంతమంది వస్తే నేను షార్ట్లో బయటకు వచ్చి కూర్చుని ఏంటి ఎంతమంది వచ్చారు, డోంట్ డిస్టర్బ్ మీ. ఏమైంది అంబటి గారు? లాస్ట్ 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, రంగనాయకం గారిని అరెస్ట్ చేసినప్పుడు, పోలీసుల్ని ఇచ్చలవిడిగా దుర్వినియోగపరిచి జత్వాని నేర్పించినప్పుడు, రాష్ట్రంలో న్యాయం కావాలి దేవుడా అని అమరావతులు రైతులు అన్నప్పుడు, పిచ్చిగా కొట్టినప్పుడు టైమింగ్లు చూసారా? ఇదేమన్నా ధర్మయుద్ధం జరిగిందా? లాస్ట్ 5 ఏళ్ళు అధర్మ నికృష్టపు యుద్ధం జరిగింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, మహిళ లేదు, పిల్లలు లేరు, బాలులు లేరు, కుటుంబాలు లేవు, పెళ్ళాలు లేవు, ఏమీ లేదు అక్కడ. అది ఏం లేనప్పుడు కూర్చుని అస్త్రాల మీద అస్త్రాలు, అస్త్రాల మీద అస్త్రాలు మీరు కొట్టినప్పుడు ధర్మయుద్ధాలు కావాలి నీకు. ఈరోజు ఎలా కుదురుతుంది? న్యాయం ప్రకారం నీకు ధర్మయుద్ధం కావాలి, నువ్వు కోరుకో. కానీ ధర్మయుద్ధం గురించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ లేవు, ఒక పారాగ్రాఫ్లు కూర్చుని
అది చెత్తగా ఉంటుంది ఇక్కడ ఈరోజు వినటానికి మా అందరికి. ఏంటి మీరు ముసలి పెద్ద అయినా సీనియర్ సిటిజను, మీకు రిబేట్లు ఇస్తారు ట్రావెల్లో, అయినా మీరు ట్రెక్కింగ్ చేశారు గొప్ప. రంగనాయకం గారు మీకంతే పెద్ద ఆవిడ ఎక్కడా లెక్కర్లో ఆవిడ పేరు ఆరోపణలు లేవు. ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని చెప్పి పదవులు కూడా లేవు, ఆరోపణలు లేవు, పేపర్లు రాసిన పాపాన్ని లేవు. షేరు కొట్టినందుకు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. మన వయసు ఆవిడే కదా. కాంటెంపరీలకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఈరోజు వేరే కాంటెంపరీస్ ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? యూత్ అయితే అసలు పట్టించుకుంటారా? ఏంటి అంబటి గారు, సిల్లీగా ఉంది ఇది. ఒక నివసిస్తున్నటువంటి హౌస్లో పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు. అబ్బచ్చా 12:40కి రావాల్సిన అవసరం ఏంటి? ఉదయం రావచ్చు, లేదా నిన్న సాయంత్రం 9 గంటల లోపు రావచ్చు. ఎందుకు వస్తున్నారు మీరు? పోలీసులకి ఇది ధర్మమా, చట్టమా? అర్ధరాత్రి పూట దొంగల్లాగా ఎందుకు వస్తున్నారని అడుగుతా ఉన్నా. కమాన్ రండి, పగలు రండి, ఇవ్వండి నోటీసులు, లేదా సాయంత్రం 8-9 రాత్రి 8 గంటల 9 గంటల లోపు రండి. అర్ధరాత్రి పూట కమాన్ యార్, కమాన్ అరెస్ట్ మీ ఐసీ అన్నట్టుంది ఇదంతా. ఎందుకు పిలిచి కొట్టించుకోవడం? ఏంటిది? మనం ఈ టైం టేబుల్ మనం పెట్టాలి, పెట్టిన తర్వాత పాటించాలి. పాటించిన తర్వాత మేము ఈ రెజిమెంటల్ టైం టేబుల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా అదే అలవాటు అయిపోయింది. రాత్రి 9ంటికి ముసుగు కప్పుని పడుకుంటాము, తెల్లవారుజామున 5ంటికి లేస్తాము, 9 గంటల దాకా మేము పాలిటిక్స్ చేయమని. అర్ధరాత్రి అపరాత్రం లేకుండా దున్నేస్తే ఈరోజు టైం టేబుల్ అంటే వాళ్ళు అలవాటు అయిపోయారు ఆ టైమింగ్కి. మీ దెబ్బకి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ అక్కర్లేదు, టికెట్లు బుక్ చేసి సత్వారీని వేసుకొచ్చండి. ఏంటి దానికి? మనకి టైం టేబుల్ లేదు. రాష్ట్రం అంతా ఏమైపోయిందంటే ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు అందరూ పద్ధతిగా ఉన్నాళ్ళు, డీసెంట్గా ఉన్నాళ్ళు. ఏం చెప్పినట్టు 9 గ్రూపులు రండి కమాన్, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock కమాన్. అలా ఉంటే రాష్ట్రం అంతటా ఒక డీసెంట్గా ఉంది గవర్నమెంట్ అనుకోవచ్చు. 1 గంటకి కమాన్ కమాన్ ఏంటో ఇది అంటే అమ్మాది ఇదే టైం టేబుల్ అని చెప్తే రాష్ట్రం అంతటా 1 గంట 2ంటికి మేల్కొని కూర్చుంటుంది ప్రభుత్వాలు. ఇప్పుడు ఏంటిది? అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే. ఏమో అంబటి గారు, మిమ్మల్ని ఒక మాట ఎలా అనాలన్నా నాకు బాధగా ఉంటుంది. ఐఎమ్ యువర్ ఫ్యాన్. నేను చెప్పినా మీరు నమ్మరు, పెట్టరు ఈ విషయం. ఎనీవేస్, బట్ రైతు పోర్ సాంగ్ మాత్రం బాగాలేదు. నాకు మ్యూజికల్లీ హిట్ అవ్వలేదు, ఊపు లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టు కష్టాలు నిజంగా రైతులు మునిగిపోయి ఉంటే అదే అసలు పనికిరాట్లేదు ఈ పాట. సో ఇంట్లో పిల్లలు ఉంటారు, పెళ్ళాలు ఉంటారు, చాలామంది ఉంటారు, వృద్ధులు ఉంటారు. అఫ్ కోర్స్ నీ ఏజ్కి నాకు అర్థమవుతుంది. మరి మిగతా వాళ్ళ ఇంట్లో ఉండరా? ఒక్కళ్ళే కూర్చొని కమాన్ అరెస్ట్ చేసుకోండి అన్నట్టు ఉంటారా? మీ అంత గుండె వాళ్ళకు ఉండదు కదా. ఏం చేస్తారు? మనది విశాల అంత ఉంది, వసుదైక కుటుంబం అంబటి గారిది. మిగతా వాళ్ళది ఏముంది, చిన్న కుటుంబం. మీకు తనామనా భేదాలు లేవు, అంతా మీ వారే. పాజిటివ్గా చెప్తున్నాను ఇది. ఒక పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణాలన్నీ అంబటి గారిలో పునికి పుచ్చుకున్నారు. ఆయన మహానేతగా ఎదగాల్సిన అంబటి గారిని ఇలా బరబడాలు షార్ట్లలో నోటీసులు ఇవ్వడం ఏంటండి? ప్రాపర్గా ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చి ఇస్తా అని చెప్పాల్సింది. పాపమా. 12:40 మీరు వస్తున్నారంటే మీరు భయపెట్టాలని వస్తున్నారా? ఇంట్లో వాళ్ళని నేలాగా భయపడి అనుకోండి. నేను చాలా సందర్భాల్లో చెప్పా, నన్ను అరెస్ట్ చేయదలుచుకున్నా, నోటీస్ ఇవ్వదలుచుకున్నా మీరు రావాల్సిన అవసరం లేదు. యూ కాల్ మీ, ఐ విల్ కమ్ టు పోలీస్ స్టేషన్. యూ కెన్ కమ్ టు పోలీస్ స్టేషన్ విత్ యువర్ 2 legs. చంద్రబాబు నాయుడు గారు కుడెంట్ కమ్ టు పోలీస్ స్టేషనా? ఏమ్మా, ఒక ఎమ్మెల్యే నువ్వు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ దశ మార్చిన వ్యక్తి, పయోనీర్, ఇండియా కాదు వరల్డ్ వైడ్ ఆయన పేరు చెప్తే గుర్తు పెట్టలేని వాళ్ళు ఉండరు. తీసుకెళ్ళిపోయి ఆయన్ని మాత్రం పారిపోయేటట్టు గుర్తు అరెస్ట్ చేయాలా? ఏమ్మా బట్టి ఏంటిది? నీకు మాత్రం యూ విల్ కమ్మా, వాళ్ళకి మాత్రం యూ షుడ్ టేకా? ఏంటిది? కొంపదీసి అరెస్ట్ చేసిన తర్వాత బయట తీసుకొస్తే పూలాభిషేకాలు జరుగుతాయి అనుకుంటున్నామో. డబ్బులు లేవు. మీరు వేసేళ్ళిన తర్వాత రాష్ట్రంలో మొత్తం అప్పులు పాలయ్యాం. పూలు కాదు కదా, పక్కనున్న గడ్డి కోసేయడానికి కూడా మాకు ఓపిక లేవు, డబ్బులు లేవు. మొత్తం దివాదీస్తాం అమ్మటి. ఏపీలో డబ్బులు లేవు, పూలు రావు. నువ్వు అలా వెళ్ళిపోవడమే అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి. ఏంటో మరి నీ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. కానీ యూఆర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ ఏపీ. మీరు వెళ్ళి చేసిన తర్వాత అంబటి గారు, ఫ్రాంక్గా చెప్తున్నాను, గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత తిందామంటే అన్నం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో పాపం చంద్రబాబు నాయుడు గారు కింద మీద పడి రాష్ట్రాన్ని నడుపుతున్నారు కానీ ఇంకా అప్పుల పాలు కాకుండా. ఓ అమ్మో, 5 ఏళ్ల దెబ్బ తర్వాత పోన్లేమని అంబటి నాకు పూయిద్దామన్నా డబ్బులు రూపాయి కూడా కొనలేము ఈరోజు. సారీ అంబటి.
ఒకవేళ అరెస్ట్ చేస్తే అలాగే తిరిగి వెళ్ళాలి. న్యాయ పోరాటం గురించి నేను చెప్పలేను. మీరే అడ్వకేట్, వెళ్ళండి, ఇంకేం చేస్తాం. అప్పుడన్నా షార్ట్లు కాకుండా పాయింట్ చేసుకుంటారేమో. టైం బాగా. ఐఎమ్ లా ఒబైడింగ్ సిటిజన్ నేను. కాబట్టి మీరు నోటీస్ ఇచ్చినా తీసుకుంటాను, లేదా అరెస్ట్ చేసినా అరెస్ట్ అవుతాను. దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం, ఇబ్బంది లేని పద్ధతుల్లో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో, చట్ట ప్రకారం మీరు చేయాలి తప్ప అర్ధరాత్రి పూట వచ్చి తలుపులు కొట్టి గందరగోళం చేసేటటువంటి పరిస్థితి చేయటం అనేది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తన చేస్తున్నారు పోలీసు వారు. ఏదో లోకేష్ చెప్పాడనో, చంద్రబాబు చెప్పాడనో, మమ్మల్ని బెదిరించడం కోసమో, మా కుటుంబ సభ్యుల్ని బెదిరించడం కోసమో మీరు ఈ విధంగా అరాచకంగా ప్రవర్తిస్తే మాత్రం మేము చూస్తూ సహిస్తూ ఊరుకోవని మనం చేస్తున్నాం. అలా ఊరుకోరని చెప్పే మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తామంటారు. అదే తేడా. లా ఒబైడింగ్ కాదండి, లా అబైడింగ్. మిమ్మల్ని కరెక్ట్ చేసే అంత పెద్దని కాదు, కానీ గ్రామర్, ఇంగ్లీష్ ప్రియులు చాలా మంది ఉంటారు, వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఎనీవేస్, చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తున్న అంబటి గారు, నేను వెళ్ళిపోతాను కదా, ఏదో లోకేష్ చెప్పాడను, చంద్రబాబు చెప్పాడను, పక్కన గారు మీరు పెట్టినంత మాత్రాన ఆయనకు పోయే వాల్యూ ఏం లేదు. ఇద్దరికి మీరు పెడితే ఒరిగే వాల్యూ అంటూ ఏం లేదు. అది పక్కన పెడదాం. వెరీ ట్రివియల్ అంబటి గారి విషయంలో ఆ విషయం మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళు చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే ప్రపంచంలో ఎవడో నమ్మడం. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తే రంగనాయకం గారిని తీసుకెళ్లారా? జగన్మోహన్ రెడ్డి చెప్తే జత్వానీని తీసుకెళ్లారా? చెప్పండి. పోనీ మీరు చెప్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? చెప్పండి. ఏదో ఒకటి ఉంటుంది కదా మనం చెప్పడానికి, ఏదో ఒకటి. ఆ ఒకటేంటి? నీకు మాత్రం శాంక్టిటీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. నువ్వు ఒక పొలిటీషియన్గా ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏది ఇవ్వరా? అదే ఇప్పుడు ఎవరన్నా మీ టెన్యూర్లో ఏంటి ప్రభుత్వం ఇంత దరిద్రంగా చేస్తారు, కొట్టుకుని తీసుకెళ్లేవాళ్ళు కాదు. పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు ఏం కాదు. పోలీసులు ఒక చట్టబద్ధంగా లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన వారు. లా అండ్ ఆర్డర్ని కాపాడండి. మీ లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి మేము సహకరిస్తాం. అంతే తప్ప మేము ఉద్యమాలు చేస్తుంటేను, నిరసనలు చేస్తుంటేను ఈ టైంలో వచ్చి నోటీస్ ఇచ్చి, రాత్రి అర్ధరాత్రిగా వచ్చి నోటీస్ ఇచ్చి మీరు ఆపేయమంటే మేము ఆల్రెడీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. అందరికీ రైతు పోరుకు సంబంధించి ఎనీవేస్ అంబేద్కర్ సారీ, మీరు 5 నిమిషాలు వీడియో చేస్తే నాకు నిద్ర వస్తుంది ఈరోజు క్లాస్లో. ఇంజనీరింగ్లో డ్రాయింగ్ క్లాస్ ఇంత బోరుగా ఉంది ఈరోజు మీది. పోలీసులు ధర్మానికి, న్యాయానికి ఆ 3 సింహాలు విరిసేదేరా. పోలీస్ 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 అన్నట్టు చెప్పక్కర్లా. పోలీసులు ఆర్ గ్రేట్. పిఎస్ఆర్ అంజలి ఏం చేశాడు మరి? విశాల్ గున్ని ఏం చేశాడు? చెప్పాలి కదా, ఇది మాకు కావాల్సిన పోలీస్ శాఖలు చెప్పాలి కదా. ఏమైంది? కాంతిరన్న తాత ఏం చేశాడు? ఇలాంటి పేర్లు ఎందుకు చెప్పరు? సారీ, ఐఏఎస్లో ధనంజయ రెడ్డి ఏం చేశాడు? ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఏం చేశాడు? బాగా చదువుకున్న బాలాజీ గోవిందప్ప నేను నెత్తిన విద్యావంతుడైనా కూడా గోడకి టపటపటపట వేసి కొట్టుకోలేదు. పిచ్చోళ్ళలాగా ఏంటిది న్యూస్ చదివే నాకైతే ఎంత కొట్టుకుంటారా లోపల వీళ్ళందరూ అని నిజంగా ఇలాగే అనిపిస్తుంది. సరే, చదువులు దాకా ఎందుకు? వేదశాస్త్ర పాఠశాల నడిపోయి మా చెవిరెడ్డి ఏం చేస్తాడు? అరుస్తున్నాడు వాయమ్మో అని ఏం జరిగిందని. విద్యలో అభ్యాసాల గురించి ఏముందిలేండి, కానీ ప్రాపర్గా మన డ్యూటీస్ నిర్వహించాలని బ్లడ్లో ఉండాలి, గవర్నమెంట్ చెప్పాలి, అది వేరే విషయం. ఎనీవేస్, అంబటి గారికి నోటీసులు జారీ అయినాయి. ఆ నోటీస్ విషయం ఏంటో బయట పెట్టను. ఇదంతా కాకుండా అంబటి గారి మీద పేపర్లు పొంకాలు రాస్తున్నాయి. దానిపైన నేను విశ్లేషణ చేసే అంత ఓపిక నాకు లేదు. ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా అంబటి గారి మీద ఒక వీడియో చేస్తాను. కానీ అంబటి గారు ఇక్కడి నుంచి అన్నా నేను షార్ట్స్లో ఉన్నాను, పైజమాలో ఉన్నాను, లాల్చీలో ఉన్నాను, బనియన్ వేసుకున్నాను, ఈ డైలాగ్స్ నాకు అక్కర్లేదు. ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు? టాటా బై బై. దాట్స్ ఆల్ ఫర్ నౌ. అంబటి గారి శ్రోత్గష్ ఇది. మీ అందరి దృష్టిలో న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ వాస్తవమా? కమెంట్స్లో మెన్షన్ చేయండి. రెండోది, అంబటి గారి ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్ళటం సబబా? ఒకవేళ సబబు కాదు అనుకుంటే లాస్ట్ టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి ఎందుకు వెళ్ళారు? ఒక లేడీ అయిన రంగనాయకం గారిని అరెస్ట్ చేయడానికి ఎందుకు అర్ధరాత్రి వెళ్ళారు? అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకముందే టికెట్స్ బుక్ చేసి జత్వానీని ఎందుకు తీసుకొచ్చారో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.